అమ్మా కాళీ తల్లి, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆ తర్వాత హలో, ఏంటి వీరభద్రం, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నావు? నిజమే కామాక్షి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మనీ రెడీనా? రెడీ కామాక్షి. నువ్వు సరేనంటే నువ్వు చెప్పిన F6 ఫ్లాట్కి నేనే వస్తాను. నీ లెక్క తెలుస్తాను. లెక్క తేల్చాలని అంత ఆత్రంగా ఉందా? నీలాంటి నమ్మకస్తుడిని నేను చూడనే లేదు వీరభద్రం. అయితే ఇప్పుడు మనం ఆ ఫ్లాట్లో కలవనక్కర్లేదు. ఏ? ఆ ఫ్లాట్కు నాకు మ్యాచ్ కాలేదు. నువ్వు మనీ రెడీ చేసావు కదా, ఎక్కడిస్తే ఏంటి? సరే, ఎక్కడ రమ్మంటావు? ఇది వీరభద్రం అంటే. ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను. త్వరగా వచ్చాయి. వస్తున్నా కామాక్షి, నేను నిన్ను చూడాలని వెయిట్ చేస్తున్నా. అన్నా ఏమైంది? ఇదేంటో ఇంకో చోటకు రమ్మంటున్నాడు రా. అన్నా మనగాడే చెప్పుంటాడా? ఏంట్రా నువ్వు అనేది? అన్నా ఆడు పాస్పోర్ట్ గురించి మన దగ్గరకు వచ్చింది కదన్నా, అది కామాక్షికి తెలిసిపోయినట్టుందనా, అందుకే కామాక్షి అలర్ట్ అయ్యాడనా. రే, వాడు మన వాళ్ళని చంపిన విషయం మనకి తెలిసిందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నే చెప్పింది కదరా, ఆన్ ముంగట్నే మనతో ఫోన్లో మాట్లాడినా అని. మరి డౌట్ వచ్చిండదా అన్నా? ఆడు వచ్చింది మనకు పాస్పోర్ట్ గురించి కాదనా, మనని అబ్జర్వ్ చేయనీకే. చంపకరా, ఇలాంటి బుర్రలేని వాళ్ళందరినీ పెట్టుకుని నేను 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 పడుతున్న పాటలున్నాయే. అమ్మా తల్లి, నా బుర్ర తింటున్నటువంటి ఈ దరిద్రుల నుంచి నన్ను కాపాడు. ఒరే శేఖర్, నువ్వేం చేస్తావంటే మన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి ఆయుధాలతో వచ్చేయమని చెప్పు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. మనీ ఇక్కడికి రాలేదు అంటే కామాక్షికి మన ప్లాన్ తెలిసిపోయిందని అర్థం. వచ్చాడు అంటే కామాక్షికి 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 ఈ రోజే క్లైమాక్స్. మనీ రావాలి.